కాలుష్యంపై కత్తి కట్టి 25 ఏళ్ల పరిశోధన. ఇంజిన్ ఎగ్జాస్ట్ ఎమిషన్ రిడ్యూసర్ పేరుతో పేటెంట్‌కి దరఖాస్తు చేయగా 6 నెలల కిందట ధృవీకరణ పత్రం అనేది మనకి లభించింది. ఇది ఎవరికనుకున్నారా? విశాఖపట్నానికి చెందిన మార్గాన్ రామారావు గారు 71 ఏళ్ల వయసులో ఆయన అందరికీ స్ఫూర్తిగా నిలిచారు. 25 ఏళ్ల పాటు వ్యయ ప్రయాసలు కోర్చి ఆయన కష్టపడి మన వాహనాలకొచ్చే కాలుష్యాన్ని తగ్గించాలని చెప్పి పేటెంట్ కోసం చూస్తే ఇన్ని రోజులు ఆయన కష్టానికి ఇప్పుడు ప్రతిఫలం దక్కింది. పేటెంట్ అనేది వచ్చింది. కాకపోతే ఎక్సెప్ట్ కార్లకి తప్ప మిగతా వాహనాలన్నిటికి ఇవి పెట్టి చూస్తే కాలుష్యం అనేది చాలా వరకు తగ్గుతుందంట. హ్మ్. ఆటో, బొలెరో ఇలాంటి వాహనాలకి పెట్టి కూడా చూసారంట. అది పెట్టిన తర్వాత ఉండే కాలుష్యానికి, పెట్టక ముందు ఉండే కాలుష్యానికి టెస్ట్ చేయగా చాలా డిఫరెన్స్ వచ్చిందంట. స్ మనం కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవ్వాలి. ఎందుకంటే కాలుష్యం తగ్గితే హ్యాపీగా ఉండొచ్చు కదా! మనం పీల్చే గాలి అంత కలుషితం అయిపోతే ఇప్పుడు వాహనాలు లేకపోతే ఎవరు ఎక్కడికి ఎళ్ళలేం. కాబట్టి ఆ వాహనాల వల్ల వచ్చే కాలుష్యాన్ని తగ్గిస్తే అంతకన్నా మంచి విషయం ఏముంది. ఇదొక మంచి విషయం.